నమస్కారం. ఈరోజు మనం ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే నెలకి 20,000 రూపాయల జీతంతో ఒక బ్యాచిలర్ తమ భవిష్యత్తు కోసం ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్లాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు, దాని గురించి వివరంగా చూద్దాం. చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. నెల మొదలవ్వగానే జీతం అకౌంట్లో పడుతుంది, భలే హ్యాపీగా అనిపిస్తుంది. కానీ నెల చివరికొచ్చేసరికి చూస్తే అకౌంట్లో బ్యాలెన్స్ జీరో. ఇది చాలా కామన్ ప్రాబ్లం, కానీ కంగారు పడాల్సిన పనిలేదు. దీన్ని మనం ఈజీగా అధిగమించవచ్చు. సరే, ఒక్కసారి లెక్కలేసి చూద్దాం. మామూలుగా 20,000 జీతంలో ఒక 6,000 హాస్టల్ లేదా రెంట్కి పోతుంది, ఇంకో 5,000 ఇంటికి పంపిస్తుంటారు. మరి పర్సనల్ ఖర్చులకి ఒక 2,000 అనుకున్నా మన చేతిలో 7,000 రూపాయలు మిగులుతాయి. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. చాలామంది చేసే తప్పేంటంటే ఈ 7,000 ఎలా ఖర్చయిపోతాయో కూడా తెలియకుండా పోతుంది. అయితే మనం దీన్ని చూసే విధానం మార్చుకోవాలి. ఈ 7,000 రూపాయలు అవి జస్ట్ మిగిలిన డబ్బులు కాదు, మన ఫినాన్షియల్ సెక్యూరిటీకి, మన వెల్త్ క్రియేషన్కి ఇదే ఫౌండేషన్. ఈ డబ్బుని గనక సరిగ్గా వాడుకుంటే మన భవిష్యత్తు చాలా సేఫ్గా, సెక్యూర్డ్గా ఉంటుంది. సో మన ఫస్ట్ స్టెప్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు, ప్రొటెక్షన్. అవును, ముందు రక్షణ. ఏదైనా ప్లాన్ వేసే ముందు మన ఫినాన్షియల్ సేఫ్టీని పక్కా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొటెక్షన్లో మొదటిది టర్మ్ ఇన్సూరెన్స్. ఆలోచించండి, మనం ప్రతీ నెల ఇంటికి 5,000 పంపిస్తున్నామంటే మన ఫ్యామిలీ మన మీద ఆధారపడి ఉన్నట్టే కదా. సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం మన బాధ్యత. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ప్యూర్ ప్రొటెక్షన్ మాత్రమే. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది చూడండి. నెలకి జస్ట్ ఒక 500 నుంచి 700 రూపాయల చిన్న ప్రీమియంతో మన ఫ్యామిలీకి ఏకంగా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కవరేజ్ ఇవ్వచ్చు. అంటే అనుకోనిదేమైనా జరిగినా సరే మన వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఉంటారు. అద్భుతం కదా. సరే, ఫ్యామిలీ సేఫ్టీ చూసుకున్నాం. మరి మన పర్సనల్ సేఫ్టీ సంగతేంటి? అది కూడా ముఖ్యమే కదా. దానికోసమే మనకు కావాల్సింది ఒక ఎమర్జెన్సీ ఫండ్, అంటే ఒక అత్యవసర నిధి అన్నమాట. మన టార్గెట్ చాలా క్లియర్గా ఉండాలి. సుమారు ఓ 50,000 రూపాయల వరకు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది కష్టమేమీ కాదు, మనం ఖచ్చితంగా సాధించగలం. అసలు ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకంత ముఖ్యమంటారా? సడన్గా జాబ్ పోయినా లేదా అనుకోకుండా ఏదైనా మెడికల్ ఎక్స్పెన్స్ వచ్చినా ఎవ్వరినీ అప్పడగాల్సిన పని లేకుండా ఈ ఫండ్ మనల్ని ఆదుకుంటుంది. ఇదిచ్చే మెంటల్ పీస్ వేరే లెవెల్. రైట్, మన సేఫ్టీ నెట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇక మన ఫోకస్ని గ్రోత్ వైపు షిఫ్ట్ చేద్దాం. అంటే మన దగ్గరున్న డబ్బుని మన ఫ్యూచర్ కోసం ఎలా పెంచాలి, సంపదగా ఎలా మార్చుకోవాలి అనేది చూద్దాం. ఈ గ్రోత్ స్ట్రాటజీలో 3 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. 1, కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయడం. 2, మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం. 3, లైఫ్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే SIP ఇది ఒక వండర్ఫుల్ టూల్. ప్రతి నెల ఓ చిన్న అమౌంట్ని రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ పోతే చాలు. లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ పవర్తో అది ఒక పెద్ద మొత్తంగా తయారవుతుంది. చిన్న చిన్న చినుకులే వరదైనట్టన్నమాట. ఇప్పుడు 2 రకాల ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడుకుందాం. 1, ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేయడం. దీనివల్ల టైంతో పాటు వెల్త్ పెరుగుతుంది. కానీ 2ది ఇంకా ముఖ్యం, అది మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం, అంటే మన స్కిల్స్ పెంచుకోవడం. దీనివల్ల మన జీతం అంటే మన యాక్టివ్ ఇన్కమ్ పెరుగుతుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఓకే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ కలిపి మన దగ్గరున్న ఆ 7,000 రూపాయలని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు ఒక కంప్లీట్ ప్లాన్ రూపంలో చూసేద్దాం. ఇది చూడండి ఎంత క్లియర్గా ఉందో. 7,000 ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. టర్మ్ ఇన్సూరెన్స్ కోసం 700, ఎమర్జెన్సీ ఫండ్ కోసం 2,000, మ్యూచువల్ ఫండ్ SIP కోసం మరో 2,000, మన స్కిల్స్ పెంచుకోవడానికి 1,500. మరి మన కోసం కూడా ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకే పర్సనల్ స్పెండింగ్కి 800. చూసారా, ప్రతి రూపాయికి ఒక పర్పస్ ఉంది. సరే, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే దీని వెనకున్న ఫిలాసఫీని మనం అర్థం చేసుకోవాలి. దానికోసం ఒక 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 3 రూల్స్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. రూల్ నంబర్ 1, ఫస్ట్ ప్రొటెక్షన్, తర్వాతే ఇన్వెస్ట్మెంట్. రూల్ నంబర్ 2, ఫస్ట్ సేవ్ చేయాలి, ఆ తర్వాతే ఖర్చు పెట్టాలి. అంతేగాని ఖర్చు పెట్టగా మిగిలింది సేవ్ చేయడం కాదు. ఇక రూల్ నంబర్ 3, అనవసరమైన EMIలు, క్రెడిట్ కార్డ్ ట్రాప్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒక్కసారి ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ని అలవాటు చేసుకుంటే అప్పుడు లైఫ్లో ఒక పాజిటివ్ స్పైరల్ స్టార్ట్ అవుతుంది. అంటే మనల్ని కంటిన్యూస్గా ఫైనాన్షియల్గా పైకి తీసుకెళ్లే ఒక చక్రంలా అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, మన సేవింగ్స్ పెరుగుతాయి, మన ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మన స్కిల్స్ పెరగడం వల్ల మన జీతం కూడా పెరుగుతుంది. ఫైనల్గా మనం ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పొజిషన్లో ఉంటాం. సో అసలు పాయింట్ ఏంటంటే ఈ ప్లాన్ కేవలం డబ్బుని మేనేజ్ చేయడం గురించి మాత్రమే కాదు. అసలు ప్రశ్న ఇది,
ఈ డిసిప్లిన్, ఈ క్రమశిక్షణ 20,000 జీతాన్ని 50,000 జీతంగా ఎలా మార్చగలదు? అదే అసలైన జర్నీ. దాని గురించి